హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది పేరెంట్స్ ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిపోయిన తర్వాత వివిధ రకాల కాలేజీలలో అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. సో కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి స్టూడెంట్ మైండ్ సెట్ని ప్రకారంగా తీసుకెళ్ళి ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ చేయండి. ఎందుకంటే 10th క్లాస్లో ఎవరికైనా సరే మ్యాథమెటిక్స్లో 9 పాయింట్స్ 10 పాయింట్స్ రావడము ఇవాటి రోజు కామన్ చాలా ఈజీగా 9 పాయింట్స్ 10 పాయింట్స్ అందరికి కూడా వచ్చేస్తాయి. ఎందుకు అంటే అది 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్ను, సెంటర్ల ప్రభావం. సో మొత్తం మీద 9 పాయింట్ 10 పాయింట్స్ రాగానే పేరెంట్స్ ఇక్కడ ఏం ఆలోచిస్తారంటే మ్యాథమెటిక్స్లో నా బాబుకి 9 పాయింట్స్ వచ్చినాయి కాబట్టి గుడ్డిగా ఎంపీసీ ఇచ్చేద్దాం, లేదంటే ఎంఈసీ ఇచ్చేద్దాం, సైన్స్లో మంచి మార్క్స్ వచ్చినాయి కాబట్టి బైపీసీ ఇచ్చేద్దామని చెప్పేసి చాలామంది పేరెంట్స్ పిల్లల యొక్క అభిప్రాయం తీసుకోకుండా వాళ్ళని ఫోర్సబుల్గా ఎంపీసీలో అడ్మిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడనే పెద్ద తప్పు జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి అటువంటి స్టూడెంట్ని మనం ఎంపీసీలో చేస్తే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోతాడు. అన్ని సబ్జెక్ట్స్ మామూలుగా మ్యాథ్స్ పాస్ కాలేడు. ఎందుకంటే 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్. 10th సైన్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ సైన్స్. వై? బికాస్ 10thలో ఒక సైన్స్ సబ్జెక్ట్లో మీకు కేవలం ఒక 10 చాప్టర్స్ మాత్రమే ఉంటాయి. అదే మీరు ఇంటర్మీడియట్కి వెళ్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 సబ్జెక్ట్స్ డివైడ్ అయిపోయేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే దాదాపుగా మీరు ఇప్పుడు కెమిస్ట్రీకి వెళ్తే ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ డెప్త్కి వెళ్తారు. ఫిజిక్స్కి వెళ్తే లైట్కి సంబంధించి, అలాగే మ్యాగ్నెట్ సంబంధించి, విజిబిలిటీకి సంబంధించి, తర్వాత మన ఏమంటారు ఎలక్ట్రిసిటీకి సంబంధించి లాట్ ఆఫ్ పాయింట్స్ మీరు చాలా డెప్త్గా వెళ్తారు అన్నమాట. సో అక్కడ ఏమైపోతుందంటే పిల్లలకి కొంచెం టఫ్ అయిపోతుంది. కాబట్టి దయచేసి పిల్లల్ని మీరు ఒకవేళ బిలో యావరేజ్ స్టూడెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు సిఈసిలోనే జాయిన్ చేయండి. అయితే సిఈసి చేస్తే లైఫ్ ఉండదని మాత్రం అనుకోకండి. ఏ గ్రూప్కైనా సరే ఫ్యూచర్లో లైఫ్ ఉంటుంది, చదువుకునే పద్ధతి ప్రకారంగా ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి మీరు మీ పిల్లల్ని ఇంటర్మీడియట్ కాలేజీలో వేయండి. అలాగే ఒకవేళ ఎంపీసీ బైపీసీకి వేస్తే కూడా పిల్లల్ని ఆలోచించి మీరు అంటే వాళ్ళు విత్ ఎంసెట్ చేస్తారా, ఐఐటి జేఈ మెయిన్సా, అడ్వాన్స్డా, అదంతా కూడా ఆలోచించి డెసిషన్ తీసుకొని కాలేజీలో వేయండి. ఎందుకంటే ఇవాళ రేపు నాకు చాలా నవ్వొస్తుంటుంది. ఇంటర్మీడియట్ కాలేజీలో అప్పుడే అడ్మిషన్స్ తీసేసుకుంటున్నాయి. అసలు కాలేజే స్టార్ట్ కాలే మనకి, అప్పుడే అడ్మిషన్ తీసేసుకుంటున్నారు, అప్పుడే ఐపీ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. సో టైం ఉంది. ఇంకా జూన్ ఫస్ట్ వీక్లో కాలేజీలు ఓపెన్ అవుతాయి. చాలా టైం ఉంది. 1-2 సార్లు ఆలోచించండి. మీకు ఇవాళ రేపు మార్కెట్లో ఎన్నో పేరు మోసిన కాలేజీలు వచ్చినాయి. సో ఎవరో మీ ఇంట్లో చుట్టాలు జాయిన్ అయిపోయేసి వాడు పాస్ అయిపోయింది కదా అని చెప్పేసి ఆ కాలేజీలో వేయకండి. 1-2 సార్లు చదువుకున్న మీకు చదువు చెప్పిన టీచర్లని, పిల్లలకి చదివిన టీచర్లని, కొంతమంది ప్రిన్సిపల్స్ని, అలాగే పిల్లోడి యొక్క అభిరుచి అన్నీ మీరు క్రోడీకరించుకొని ఆ పిల్లవాడికి ఏదైతే సూటబుల్ కాలేజ్ ఉంటుందో, ఏ కాలేజ్కి అయితే వెళ్ళి తను చదువుకొని ఈజీగా రాగలుగుతాడో అటువంటి కాలేజీని మీరు సెలెక్ట్ చేసుకొని ఇంటర్మీడియట్ కాలేజీలో వేయండి. నంబర్ 1. సో 10th అయిపోయాక ఇంటర్మీడియట్లో చాలా పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 10th మొన్న 94% రిజల్ట్ వచ్చింది. అదే మీరు ఇంటర్మీడియట్కి వెళ్తే 60-62% వస్తుంది అంతే. సో ఇక్కడ రిజల్ట్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది ఇంటర్మీడియట్లో. ఎందుకు తగ్గుతుంది అంటే సేమ్ ఇదే రీజన్. చాలామంది స్టూడెంట్ నాకు వచ్చి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, సార్ మా మదర్ మా ఫాదర్ చెప్పకుండా ఎంపీతో జాయిన్ చేసిర్రు, మా మ్యాథమెటిక్స్ సార్ నేను మ్యాథ్స్ మంచిగా చేస్తాను చెప్పి ఎంపీతో జాయిన్ చేయమని చెప్పాడు, నేను అన్నీ ఫెయిల్ అయిపోయినా, నా వల్ల కాలేదు సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ జాయిన్ చేస్తే ఎంసెట్, అడ్వాన్స్, ఐఐటి జేఈ అయితేనేమో వాళ్ళే కాలేజ్ 6:37 దాకా ఉంటారు. లేదు ఎంపీసీ విత్ ఎంసెట్ వేసినా కూడా ఈవినింగ్ ఒక 2 అవర్స్ మీరు ఎక్కడైనా రెప్యూటెడ్ ట్యుటోరియల్స్లో స్టడీ అవర్స్లో బాబుని జాయిన్ చేయండి. సో దట్ ఆ బాబుకి చాలా ఈజీగా మ్యాథమెటిక్స్ వస్తుంది. అలాగే కన్సిస్టెన్సీగా మీరు బాబు యొక్క పర్ఫార్మెన్స్ మీరు చెక్ చేయాలి. అప్పుడే ఒక మంచి ఇంటర్మీడియట్ రిజల్ట్ అనేది సాధ్యమవుతుంది. సో అందరు కూడా పేరెంట్స్కి అందరికి కూడా నేను మళ్ళీ చెప్తున్నా, 1-2 సార్లు ఆలోచించి మీ బాబుని ఒక మంచి ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ చేయండి. నేను పేర్లు చెప్పిన అనుకోండి మళ్ళీ ఏమైపోతుందంటే నేను వాళ్ళకి ప్రమోషన్ చేస్తున్నా అంటారు. కాబట్టి నేను పేర్లు చెప్పను. మీ ఏరియాని బట్టి మీకు ఏదైతే మంచి కాలేజ్ అనిపిస్తుందో, మీ పిల్లాడికి మంచి గ్రూప్ ఏదైతే అనిపిస్తుందో ఆ గ్రూప్లో ఆ పిల్లవాడిని జాయిన్ చేసని చెప్పేసి కోరుకుంటూ హోప్
10th క్లాస్ పాస్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా ఇంటర్మీడియట్ పాస్ అని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.